హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిధ బ్లాగ్స్. ఈ మాట చెప్పి చాలా రోజులు అయితే అయింది కదండి. ఇక్కడ అక్కకి హెల్త్ బాగాలేదనేసి అయితే నేను ఊరు వెళ్ళాను. ఇంకా అక్క సీరియస్గా ఉండటం వలన అక్కడ నేను ఎటువంటి వీడియో అయితే షూట్ చేయలేదు. అందుకోసం అయితే నేను వీడియోస్ ఏమీ పోస్ట్ చేయలేదు. ఇది నేను ఊరు నుంచి వచ్చిన నెక్స్ట్ డే అండి. ఇంకా మార్నింగ్ బ్లాగ్ అయితే తీసేస్తున్నాను. మార్నింగ్ లేవగానే మేము మా హెల్తీ డ్రింక్ అయితే నా డే అన్నది స్టార్ట్ చేసేసానండి. ఇక్కడ డిటాక్స్ డ్రింక్ అయితే చేసేస్తున్నాను. మీకు ఆల్రెడీ షేర్ చేశాను కదండి. ఈ వాటర్ ప్రిపేర్ చేయడం కోసం అయితే నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడతాను అన్నది ఒకసారి క్లియర్గా ఈ పౌడర్ని ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది కూడా చూపించేస్తాను. ఒక గ్లాస్ 2 గ్లాస్ వాటర్ తీసుకొని ఒక గ్లాస్ వాటర్ అయ్యేంత వరకు అయితే బాగా మరిగిచ్చేసేయాలండి. ఇది తాగిన 1 అవర్ వరకు అయితే ఎటువంటి ఆకలి కూడా ఉండదన్నమాట. మన లోపల ఉన్న ఎక్స్ట్రా ఫ్యాట్ అన్నది బాగా పోతుంది. నేను వాడిన 1 వీక్ నుంచి నాకు రిజల్ట్ అన్నది బాగా వచ్చేసింది అనమాట. ఆ వాటర్ తాగిన 1 అవర్ తర్వాత అయితే పిల్లలకి ఈరోజు మ్యాగీ అయితే చేసేస్తున్నానండి. అలానే మాకు వచ్చేసి ఓట్స్ అయితే టిఫిన్ కింద తీసేసుకున్నాము. ఇంక ఇది వచ్చేసి మధ్యాహ్నం లంచ్కి అండి. లంచ్కి అయితే నేను ఈరోజు పిల్లలకు కూడా బ్రౌన్ రైసే పెట్టేస్తున్నాను అనమాట. బ్రౌన్ రైస్ అయితే ఒక గంట సేపు ముందుగా అయితే నానబెట్టేసుకుంటాను. రైస్ నానబెట్టాను అనేసి అంటే కుక్ అవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి నేను బ్రౌన్ రైస్ అయితే నానబెట్టేసి పక్కన పెట్టేస్తాను. 1 అవర్ అయిన తర్వాత అయితే ఇప్పుడు నేను రైస్ కుక్కర్లో రైస్ అయితే పెట్టేస్తున్నానండి. ఎందుకో కానీ మరి టైం అయితే ఎక్కువ తీసుకుంటుంది రైస్ కుక్కర్లో కుక్ చేయడానికి. మనకి స్టవ్ మీద అయితే హార్డ్లీ ఒక 20 మినిట్స్లో రైస్ అయితే ప్రిపేర్ అవుతుంది కదా. మరి కుక్కర్ ప్రాబ్లమో ఏంటో తెలియదు కానీ బాగా టైం అయితే తీసేసుకుంటుంది. ఊరు నుంచి వచ్చేటప్పటికి ఇల్లు అయితే ఎలా ఉండమంటే అలా ఉందండి. నేను పండగకి ఇల్లు క్లీన్ చేసుకుందాం అనేసి అనుకున్నాను కానీ ఇంకా అయితే కుదరలేదు. ఇక వెంటనే స్టవ్ అయితే క్లీన్ చేసేసుకొని ఇంకా ఒక పక్కన రైస్ అయితే పెట్టేశాను కదా. ఇంక ఈరోజు బంగాళదుంప టమాటో కర్రీ చేద్దాము మధ్యాహ్నం లంచ్లోకి అనేసి ముందుగా ఇక్కడ కుక్కర్లోకి అయితే బంగాళదుంపలు అన్నవి వేసేస్తున్నాను. ఒక 3 విజిల్స్ వచ్చినాయి అంటే సరిపోతాయి కదండి. ఈలోపు నేను బంగాళదుంపలు కుక్ అయ్యేలోపు నేను వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేసుకుంటాను. చూడండి, ఇక్కడ వెజిటేబుల్స్ కూడా కట్ చేసేసుకున్నాను. బంగాళదుంపలు కూడా 3 విజిల్స్ వచ్చేసిన తర్వాత వీటిని అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే కర్రీ అన్నది ప్రిపేర్ చేసేస్తున్నానండి. వీడియో తీయటం చాలా కొత్తగా అనిపిస్తుంది అనమాట. 1 వీక్ అయిపోయింది కదా నేను వీడియో షూట్ చేసి. ఫస్ట్ మంత్ అమ్మకి సర్జరీ అయి కూడా నేను వీడియోస్ అయితే సరిగ్గా షూట్ చేయలేదు. అలానే ఇప్పుడు అక్కకి హెల్త్ బాగాలేదనేసి విజయవాడ వెళ్ళాను. అక్కడ కూడా అక్క అయితే చనిపోయిందనమాట. ఇంకా అక్కడ ఉన్న బాధలో ఇంకా వీడియోస్ ఏమి షూట్ చేస్తాంలే అనేసి నేను వీడియోస్ అయితే ఏమి షూట్ చేయలేదు. మళ్ళీ వచ్చిన తర్వాత వీడియో షూట్ చేయడం అయితే చాలా కొత్తగా, నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఎంత కొత్తగా ఉండేదో నేను వీడియో షూట్ చేయడం. ఈ గ్యాప్ను నాకు ఇలానే అనిపించేస్తుంది. మళ్ళీ కొత్తగా నేను వీడియో షూట్ చేస్తున్నాను అనేసి అనిపించేసింది అనమాట. నిన్న నైట్ వచ్చేసి నేను ఇంటికి కావాల్సిన గ్రాసరీస్ అన్నీ తెచ్చేసుకున్నాను. పిల్లలకి అయితే హాలిడేస్ ఇచ్చేశారు. ఇంకా వీళ్ళకి కూడా పని అయితే చెప్పేశాను. నేను వంట చేస్తూ ఉంటే పిల్లలు అయితే ఈ పని చేస్తూ ఉన్నారు. పిల్లలకు కూడా ఏదో ఒకటి చెప్తూ ఉంటే బాగుంటుంది కదా. అలాగా కూర్చొని ఉండకుండా స్కూల్కి వెళ్ళారు అనేసి అంటే మనం ఎటువంటి పని అయితే చెప్పము. ఇంకా హాలిడే ఉన్నప్పుడు కూడా పిల్లలకి ఒక పనిలో ఇన్వాల్వ్ చేస్తే బాగుంటుంది కదా అనేసి సమిదాకి వచ్చేసి ఇక్కడ నేను బట్టలు అయితే ఫోల్డ్ చేయమనేసి చెప్పాను. అలానే లడ్డు కూడా కొన్ని అయితే తీసి పక్కన పెట్టేశాడు. ఇంకా తర్వాత నేను వంట చేస్తూనే ఇంకా నేను కూడా మిగతావన్నీ గ్రాసరీస్ ఏ డబ్బాల్లోకి పెట్టాలి అన్నది నాకే తెలుస్తుంది కదా. పిల్లలకైతే తెలియదు. వాళ్ళకి కావాల్సినవి అయితే వాళ్ళు పెట్టేసుకున్నారు. వాళ్ళు ఎక్కడ పెట్టుకోవాలి అక్కడ పెట్టుకున్నారు. ఇంకా నేను వచ్చేసి ఇంకా గ్రాసరీస్ తీసుకొచ్చినవి పప్పు ఉప్పులు అవన్నీ అయితే నేను ఏ డబ్బాల్లోకి పోయాలో అవన్నీ గ్రేడింగ్ అయితే చేసేస్తున్నాను. ఫస్ట్ నిన్న నైట్ తీసుకొచ్చి పెట్టాను కానీ అలానే ఉంచేసాను. నైట్ బాగా లేట్ అయిపోయింది. ఇంకప్పుడు ఆ డైట్ అయితే పూర్తిగా మార్చేశాను. పిల్లలకు కూడా బ్రౌన్ రైస్ పెడదాము అనేసి ఈ రోజు నుంచి పిల్లలకు కూడా బ్రౌన్ రైస్ వండేసాను. అందరం కలిసి అయితే బ్రౌన్ రైస్ చేసేసుకుంటున్నాము. పిల్లలకి ఇదివరకు అయితే మొన్నటి వరకు పిల్లలకైతే నేను బ్రౌన్ రైస్ పెట్టలేదు. నేను మా వారు మాత్రమే తినేవాళ్ళం. ఇంకా పిల్లలకు కూడా పెట్టాలి అనేసి ఈరోజు పిల్లలకు కూడా నేను బ్రౌన్ రైసే చేసేసాను. ఈరోజు మధ్యాహ్నం లంచ్లోకి వచ్చేసి బంగాళదుంప టమాటో కర్రీ చేశాను. బ్రౌన్ రైస్ తిని వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. మెల్లమెల్లగా పెట్టాము అంటే వాళ్ళకు కూడా అలవాటు అవుతుంది కదా అనేసి
ఇంకా హాలిడేస్ ఇచ్చారనే కానీ ఫుల్ వర్క్ అయితే బాగా ఎక్కువ ఇచ్చేశారు. అందరం మధ్యాహ్నం లంచ్ చేసేసిన తర్వాత నేనైతే డిష్ వాషర్లోకి అంట్లయితే వేసేసాను. ఇంకా నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసేలోపు డిష్ వాషర్లో అంట్లు కూడా క్లీన్ అయిపోతే ఇంకా డిష్ వాషర్లో నుంచి ఇవైతే తీసేస్తున్నాను. మళ్ళీ బయటికి వెళ్ళే పని అయితే ఉందండి. నెక్స్ట్ డే కోసం అయితే అన్ని ప్రిపరేషన్ అన్నది చేసేసుకోవాలి కదా. కాబట్టి చాలా పనులు అయితే మిగిలిపోయి ఉన్నాయి. కాకపోతే నేను ఇల్లు అయితే క్లీన్ చేసేసుకోలేదు. అక్కడ విజయవాడ అయితే వెళ్ళాను కదా, ఇంకా అక్కడ నుంచి వచ్చేటప్పటికే లేట్ అయిపోయింది. ఇంకా ఇల్లు క్లీన్ చేసే టైం కూడా లేదు. జనవరి 1 కల్లా అయినా కానీ నేను ఇల్లు అయితే మొత్తం డీప్ క్లీన్ అయితే చేసేసుకోవాలి. నేను క్రిస్మస్కి ముందే చేసుకుందాము అనేసి అనుకున్నాను, కానీ సడన్గా అటు వెళ్ళటం వలన అయితే నాకైతే అవ్వలేదు పని. ఇంకా ఈ ఒక్కరోజే టైం ఉంది నాకు. ఇంకా ఈ టైంలో పిల్లలకి షాపింగ్ చేయాల్సింది ఉంది, నేను షాపింగ్ చేయాల్సింది ఉంది. ఇప్పుడు ఇల్లు క్లీనింగ్ అంటే అవ్వదు కదా అనేసి ముందైతే జనవరి 1కి చేసుకుందాము అనేసి అనుకుంటున్నాను. ఇవి ముందైతే ఇవి తీసేసి తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేయాలి. ఇవి పనులన్నీ అయిపోయిన తర్వాత మేమైతే బయటికి వెళ్ళేది ఉందన్నమాట. నాకు ఐబ్రోస్ అయితే చాలా తక్కువ ఉంటాయండి. షేప్ అయితే అసలు కనిపించదు. కొద్దిగా ఐబ్రోస్ చేయించాను అనేసి అంటే హెయిర్ అన్నది కొద్దిగా షేప్ అయితే కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఇంకా ఐబ్రోస్ చేయించుకోవడానికి అయితే వెళ్ళాలి. ముందు ఈ పనులు అయితే చేసేసుకోవాలి. వాటర్ అయితే బాగా లేట్గా వస్తున్నాయండి. నైట్ 10 o'clock వస్తున్నాయి అన్నమాట. ఇంకా ఇవి వచ్చేసేలోపు ఈ పనులన్నీ చేసేసుకుందాము అనేసి అనుకుంటున్నాము. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే చర్చికి వెళ్ళాలి కదా. ముందైతే ఈ పనులన్నీ పూర్తయిపోయిన తర్వాత నేను చేయించుకోవడానికి అయితే బయటికి వెళ్ళిపోయాను. ఇంకా రేపటికి కావాల్సిన వస్తువులు కూడా అన్నీ తీసుకొని వచ్చేసేయాలి. టమాటాల రేట్ అయితే బాగా తగ్గిపోయినాయి కదండి. మొన్నటి వరకు ఎక్కువ రేట్ ఉన్న టమాటాలు ఇప్పుడు వచ్చేసి కేజీ టమాటాలు 6 కేజీల టమాటాలు వచ్చేసి 50 రూపీస్ అయితే తీసుకుంటున్నారండి హైదరాబాద్లో. బండి మీద తీసుకున్నాను నేను. మనకి షాప్లో ఎట్లున్నాయో అయితే తెలియదు, కానీ బండి మీద అయితే చాలా తక్కువ రేట్ ఉన్నాయి అన్నమాట. బాగున్నాయి, ఫ్రెష్గానే ఉన్నాయి. అంతగా ఇబ్బంది పడాల్సినంత అవసరం ఏం లేదు. నాకైతే ఇంకా కొత్తగానే అనిపించేస్తుంది ఈ వీడియో షూట్ చేసిన. నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా కానీ నాకు ఏంటో కొత్తగా ఇప్పుడే స్టార్ట్ చేశాను నా వీడియోస్ అన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఛానల్ స్టార్ట్ చేయటం ఇదే అనేసి అనిపిస్తుంది. అంత కొత్తగా ఉందన్నమాట ఫీలింగ్ నాకు. ఏం చేస్తాం, కొన్ని అనుకున్నాయన్నీ అవ్వవు కదండి. ఇట్లాగా హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల నేను వీడియోస్ అయితే షూట్ చేయలేదు. మళ్ళీ ఒక 2 days గ్యాప్ అయితే వస్తుందేమో అనేసి అనుకుంటున్నాను. మళ్ళీ నేనైతే ఊరు వెళ్ళేదైతే ఉంది. అక్కడ పరిస్థితిని బట్టి మనం వీడియో షూట్ చేస్తే బాగుంటుంది కదండి. అక్కడ వాళ్ళు బాధపడుతూ ఉంటే మనం ఇలా వీడియో షూట్ చేయడం అయితే అంత బాగోదు కదా. కాబట్టి నేనైతే అటువంటి వీడియోస్ అయితే షూట్ చేయలేదు. చూడండి, వీడియో నేను ఐబ్రోస్ వేయించిన తర్వాత షేప్ అయితే కనపడుతుంది కదా.